హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యూజింగ్ పేపర్స్ చూపిస్తానండి. ఫస్ట్ ఇది నార్మల్, ఇది క్యాన్వర్స్ పేపర్ అంటారు. ఇది ఇలా సన్నగా ఉంటుంది. ఇలా చూపిస్తాను నేను. ఇది చూడండి, సన్నగా ఉంటుంది. ఒక సైడ్ ఇలా గమ్ ఉంటుంది అనమాట, ఒక సైడ్ ఏమో ఇలా నార్మల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా నార్మల్గా ఉంటుంది. ఇది ఐరన్ చేస్తామన్నమాట క్లాత్కి. ఇది దేనికి యూజ్ చేస్తామంటే, నెక్స్ ఉంటాయి కదా, మన కుర్తీ నెక్స్, లాంగ్ ఫ్రాక్ నెక్స్, దేనికైనా నెక్స్, బ్లౌజ్కి నెక్స్కి ఇది యూజ్ చేస్తామన్నమాట. ఇది యూజ్ చేస్తే షేప్ అనేది క్లియర్గా వస్తుంది అనమాట. ఇంకొక బక్రం చూపిస్తాను. ఇదేమో కొంచెం చెప్తా చూడండి. ఇది సేమ్ మన షర్ట్ క్లాత్లా ఉంది కదా, కొంచెం మందంగా ఉంటుంది. ఒక సైడ్ వచ్చేసి చూడండి, ఇక్కడ కొంచెం షైనింగ్గా ఉంది కదా, ఇది స్టిక్ అవుతుంది అనమాట. ఒక సైడ్ ఏమో ఇలా ఉంటుంది, రఫ్గా ఉంటుంది. ఇది దేనికి యూజ్ చేస్తామంటే, మెయిన్గా ఇది జెంట్స్ కాలర్స్ ఉంటాయి కదా, కాలర్కి అక్కడ యూజ్ చేస్తాము. నేను జెంట్స్వి స్టిచ్ చేయని ఇది ఎందుకు తీసుకున్నానంటే, స్కాలప్ డిజైన్స్ ఉంటుంది కదా, దానికోసం ఇది యూజ్ చేస్తాం అనమాట. స్కాలప్కి ఈ బక్రం షీట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ క్యాన్వాస్ అనేది ఇది యూజ్ చేయొచ్చు, కానీ ఫినిషింగ్ దీనికన్నా ఇది బాగుంటుంది అనమాట. అందుకే ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూజింగ్ పేపర్. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా ఫ్యూజింగ్ పేపర్, ఇదన్నమాట. ఇవన్నీ నేను నియర్ బై టైలరింగ్ మెటీరియల్ షాప్లో తీసుకున్నాను. మా ఇంటి దగ్గర దొరుకుతాయి, తీసుకున్నాను అనమాట. ఆన్లైన్లో కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి. ఇది చూడండి, చాలా సన్నగా చాలా థిన్గా ఉంటుంది. ఇది చూడండి, ఒక సైడ్ ఇలా బబుల్ ఉంటుంది, ఒక సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉంటుంది. ఈ బబుల్ సైడ్ అనేది మన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా, బట్టు బ్లౌజెస్, జార్జెట్ క్లాత్స్, అవి డెలికేట్గా ఉంటాయి కదా. సో దట్ ఇవి స్టిక్ చేసి దెన్ లైనింగ్స్ తోటి స్టిచ్ చేస్తే నీట్గా వస్తుందన్నమాట ఫినిషింగ్. అండ్ పిక్కులకపోదు, డ్యామేజ్ అవ్వదన్నమాట. ఇది బ్లాక్ కలర్, సేమ్ వచ్చేసి ఇది వైట్ కలర్, సేమ్ చూడండి బబుల్స్ వచ్చాయి. దీంట్లో ఇంకా లైక్రా ఫ్యూజింగ్ అని ఉంటుంది, కానీ నాకు అదేం అవసరం లేదని చెప్పేసి నేను ఈ 4 మోడల్స్ తీసుకున్నాను అనమాట. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీకు నేను ఎల్లో కలర్ బ్లౌజ్ చూపించాను కదా, దానికోసం తీసుకున్నాను. ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నేను ఎల్లో బ్లౌజ్. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.